ఎవ్రీవన్, పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఈ వీడియోలో మనము ఫస్ట్ వచ్చేసింది మనము పెనం పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాక అందులోకి కొద్దిగా సేమియాలు వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా తీసుకోవట్లేదు అనమాట. అందులో కొద్దిగా నెయ్యి వేసేసి బాగా వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అలా దీనికి బాగా కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఒక పాత్ర పెట్టేసుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది ఎంత బాగా వస్తుంది అనమాట. చూడొచ్చు, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేగిన తర్వాత నేను ఇందులోకి కొద్దిగా చెక్క లవంగాలు అనేటటువంటివి వేసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ వచ్చేసింది ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం చాలా బెటర్ అండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాచి కొద్దిగా వేసుకొని ఆ తర్వాత కాజు, మునక్క అండ్ కొబ్బరి సన్నగా తరుక్కొని ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి మరి నల్లగా అవ్వకూడదు, నల్లగా అయితే టేస్ట్ బాగోదన్నమాట. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులోకి పాలు అనేవి మనం వేసేసుకోవాలి. పాలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. ఎందుకంటే పాలు ఎక్కువగా వేసుకోవడం వల్ల వాటర్ వేసుకోకుండా మనము కొంచెం బాగా హీట్ ఎక్కే వరకు పెట్టుకోవడం వల్ల చిక్కగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, నేను ఫుడ్ కలర్ అలాంటివి ఏమీ వాడట్లేదండి. చాలా సింపుల్ రెసిపీ, ఓల్డ్ రెసిపీ అనమాట. అందులోకి వేయించి పెట్టుకున్నటువంటి సేమియా కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అలా కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుతూ ఉన్నప్పుడు బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం క్వాంటిటీకి తగ్గట్టుగానే చక్కెర అనేది అందులోకి వేసేసుకోవాలి. చాలా సింపుల్గా పాయసం రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.